వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆ ఒక్క తప్పే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు హ్యూమిలేట్ చేస్తోందా అంటే అవుననే చెప్పాలి. ఈరోజున ఆయన చేసిన ఆ ఒకే ఒక తప్పు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రతిపక్షంలో పరిమితమయ్యాక కూడా వెంటాడుతూ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. సో ఇంతకీ ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి కావాలనే చేసినప్పటికీ, ఒక వెండెట్టా పాలిటిక్స్ రూపంలో ఆ తప్పును తెర మీదకు తీసుకొచ్చినప్పటికీ, ఈరోజు టైం బాగలేకుంటే తాడే పామై కరుస్తోందన్న సామెతనైతే ఆ తప్పు నిజం చేస్తూ వస్తుంది. అందుకే ఆ తప్పే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది అన్న చర్చ సీనియర్లో జరుగుతోంది. చాలామంది సీనియర్లు ఆఫ్ ద రికార్డ్ ఆ పార్టీలో కూడా చెప్పుకుంటున్న మాట ఇది ఈ రోజున. అయితే ఆ తప్పేంటి? ఆ తప్పు ఏదో కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, కేసు లేని చోట కేసు క్రియేట్ చేసి, కేసు లేని చోట కొత్త ఆధారాలను క్రియేట్ చేసి 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో పెడతాం. అయితే ఎప్పుడు కూడా ఈ ఎపిసోడ్ తర్వాతే అదే వైసీపీకి అది ఒక బూమరాంగ్ అయిందన్నది వాస్తవం. చాలా ట్విల్ట్ అయింది ఓట్ బ్యాంకు, అటు కూటమి వైపు టీడీపీ వైపు అనేది వాస్తవం. చాలా రకాల పరిణామాలు జరుగుతూ వచ్చాయి, వాటి గురించి మనం చెప్పుకుందాం. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ గత ఏడాది ఇది జరిగిపోయిన ఎపిసోడ్ కూడా, అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయినా ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి నీడలా వెంటాడుతోంది అన్నది ఈరోజు వైఎస్ఆర్సీపీలో నడుస్తున్న చర్చ. ఆ పార్టీ నేతలు ఏ ఇద్దరు కలిసినా కూడా దీని గురించి చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి తప్పు చేశామని ఎన్నోసార్లు బాలినేని మొదలుకొని బొత్స లాంటి వాళ్ళు మాట్లాడినా, ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత మాత్రం ఈ చర్చ నిజంగానే హాట్ టాపిక్ అవుతోంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మీదే ఈ ఇష్యూ దెబ్బ పడబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కేసులో ఉన్నారు. 16 కేసులకు పైగా 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు బయట ప్రజెంట్. సో అలాంటి బెయిల్ రద్దవటం ఒక టెన్షన్ అయితే ఆయనకి. బెయిల్ రద్దు అయితే ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక టెన్షన్ అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకు కూడా టీడీపీ సిద్ధమవుతోంది. అసలు దాని మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి కేసు క్రియేట్ చేయబడింది, ఎవరెవరు దాని బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు అనే అంశం మీద నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే టీం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టబోతోంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాపాడేందుకు ఉన్న అన్ని అవకాశాలను కూడా టీడీపీ పరిశీలించే అవకాశం ఉంటుంది ఈ రోజున. అందుకే ఆ ఒక్క తప్పు జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఉండుంటే ఆయన పరిస్థితి వేరే విధంగా ఉండేది అని కూడా ఈరోజు సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన ఆ తప్పే, చంద్రబాబును టచ్ చేసే ప్రయత్నం చేయడమే ఈరోజు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి ఒక భస్మాసుర హస్తంగా మారింది. అది జగన్మోహన్ రెడ్డి చేసిన సెల్ఫ్ గోల్ ఒక భస్మాసుర హస్తంగా మారింది అనే చర్చ అయితే ఉంది. అయితే ఈ చర్చకి కారణం ఏంటి, నిజంగానే ఆ పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఎందుకు ఉందని తెలుసుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది 2011 ఆ టైంలో ఆయన పార్టీ పెట్టినప్పటికీ కూడా, ఆ తర్వాత ఒక ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ 12లో, అండ్ 14 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆయన వెళ్ళినప్పటికీ, అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలనుకున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం జరిగింది. దెన్ 14 నుంచి అండ్ దెన్ 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలతోనే ఆయన ఆ రోజు పాదయాత్ర లాంటివి పెట్టుకున్నారు. పాదయాత్ర రూపంలో ఆల్మోస్ట్ 3.5 years ఆయన జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. ఎవ్రీ ఫ్రైడే తన కోర్టుకు వెళ్తూ కూడా, మధ్యలో బ్రేక్ ఇచ్చి కోర్టుకు వెళ్తూ కూడా, తర్వాత పాదయాత్రని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు మ్యాక్సిమం అసెంబ్లీకి కూడా డుమ్మా కొట్టి పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఒక్క ఛాన్స్ అనే నినాదం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ అండ్ టీం తెర మీద తీసుకొచ్చిన అనేక ఫేక్ ప్రచారాలు కావచ్చు. సో ఇలాంటి కారణాలతోనే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీతో 151 సీట్లతోని ఆయన సీఎం కావడం జరిగింది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. అది కూడా ఆ 23 మందిని టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ 23 టీడీపీకి వచ్చింది అంటూ కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. ఇక పార్టీ ఓటమి ఒక ఎత్తు, లోకేష్ ఓటమి ఒక ఎత్తు మంగళగిరిలో అన్నట్టుగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అని టీం ప్రచారం చేస్తూ వచ్చింది. వన్స్ జగన్మోహన్ రెడ్డి అలా పదవిలోకి వచ్చారో లేదు, అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో, మొట్టమొదటిగానే ఆయన అడుగు విధ్వంసం మీదే పడింది. దానిలో భాగంగానే ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తూ తన పరిపాలన స్టార్ట్ చేశారు. సో అనధికారిక కట్టడాలను కూల్చేస్తానంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ కరకట్ట రోడ్డు మీద ప్రజావేదికను ఒక్కదాన్ని మాత్రమే టచ్ చేశారు. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కట్టించారు కాబట్టి. ఇక మిగతావన్నీ కూడా ఆ కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మొత్తం ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. అవేవి జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు. సో దాని రూపంలోనే ఒక వెండెట్టా పాలిటిక్స్కి కొత్త అర్థాన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైతే కొంచెం ఇగో ఉండడమో, తాము అధికారంలోకి వచ్చామనే ఒక గర్వం ఉండడమో అది వేరే విషయం. ఇది గర్వాన్ని, ఇగోని దాటి చాలా అతీతంగా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఒక సైకలాజికల్ ఇష్యూలోకి వెళ్ళిపోయినారు. బట్ చంద్రబాబు నాయుడు అనే పేరు ఎక్కడ
వినిపించకూడదని కూడా ఆయన ప్రతిజ్ఞ పూన్నట్టు కూడా బిహేవ్ చేశారు 5 ఏళ్ల పాటు. వెండెట్టా పాలిటిక్స్ అనే దానికి ఒక పీక్స్ చూపించారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు. మొదటి 2 ఏళ్ళు కరోనా పాండమిక్ లాంటి పీరియడ్స్తో అయిపోయింది. దెన్ అప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఆయన ఇంటి మీద దాడులకు వెళ్ళే పరిస్థితి, ఇంటికి తాళ్ళేసి కట్టేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ పాటు జగన్మోహన్ రెడ్డి నిజంగానే టీడీపీని వెంటాడారు. టీడీపీ శ్రేణుల్ని, టీడీపీ నేతలను వెంటాడటం ద్వారా సీనియర్ నేతలు, ఒక దేవినేని ఉమా మొదలుకుని ఒక ధూళిపాల వరకు, అదేవిధంగా తన పార్టీ నేతలైన రఘురామ్ లాంటి వాళ్ళ మొదలు వరకు ఇలాంటి ఇష్యూస్ని తెర మీదకి తీసుకురావడం వల్ల వాళ్ళని చూసి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తే పలు కేసులు పెట్టి లేని కేసులు క్రియేట్ చేసి వెనక క్యాడర్ కూడా వాళ్ళతో వచ్చేందుకు భయపడే పరిస్థితి. సో ఆ పార్టీ తరపున డబ్బులు పెట్టుకుంటున్నారో లేకపోతే ఆర్థిక మూలాలు ఎవరికి ఉంటాయి వాళ్ళని చూసి వాళ్ళ కుంభస్థలాలను కొట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏ నేత కూడా పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసి కీలక పదవుల్లో ఉండి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేతలు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేని సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయగలిగారు. అంటే టీడీపీ నేతల్లో క్యాడర్లో ఒక భయాన్ని కలిగించగలిగారు. అసలు మన పార్టీ ఏమవుతుంది అన్న ఒక డైలమాలోకి నెట్టడంలో సైకలాజికల్గా ఆ పార్టీ నేతల్ని, ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఇదే మోనోపలి అవుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. కేవలం టీడీపీనో లేకపోతే పవన్ కళ్యాణ్నో టార్గెట్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఆగలేదు. ఆ ప్రతాపాన్ని అటు కామన్ మ్యాన్ మీద కూడా చూపించారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళ మీద కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మొదలుకొని ఒక మాస్క్ అడిగిన సుధాకర్ వరకు మనం చూసినట్లయితే ఒక శంకర్ విలాస్ రంగనాయకం దాకా ఇలాంటి ఒక నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కిరణ్ అనే ఒకటి గుండు కొట్టించడం దగ్గర నుంచి, ఏదైతే వైశాస్ని కొంతమంది వయసు ప్రతినిధుల్ని బిల్లు అడగడానికి వచ్చినందుకు ఏదైతే విజయవాడలో నిర్బంధించడం వరకు, ఇలా కోకొల్లలు చిన్న చిన్న ఎగ్జాంపుల్సే మనం చెప్పుకుంది. అలా తన అమర్నాథ్ గౌడ్ని ఏదైతే కాల్చి చంపడం, పెట్రోల్ పోసి తన అక్కన వేధించిన వాళ్ళని వారించినందుకు, ఇక గంజాయికి అడ్డాగా రాష్ట్రాన్ని మార్చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయనుకోవాలి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోతుంది మన లైవ్కి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఒక భయంకపితమైన వాతావరణాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే అలాంటి వాతావరణాన్ని బ్రేక్ చేస్తూ టీడీపీకి బూస్ట్ ఇచ్చింది ఏది అంటే ఫస్ట్ ఒంగోలులో జరిగిన మహానాడే. అది సక్సెస్ అయిన తర్వాత టీడీపీకి నిజంగానే కొంత ఉత్తేజం వచ్చింది, కొంచెం జోష్ వచ్చింది ఆ పార్టీ క్యాడర్లో. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కూడా చేపట్టారు, కాన్స్టిట్యున్సీని కూడా టచ్ చేస్తూ వచ్చారు. అక్కడి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాలను టచ్ చేస్తూ ఏదైతే జరిగిన ఆ ఎన్నికల్లో ఆ రోజున టీడీపీ నిజంగానే చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది ఒక సెమీఫైనల్స్ అనుకోవాలి. అప్పటికే అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటి అనేది. సో ఆ మొత్తం కూడా 3 స్థానాలను టీడీపీ సాధించింది. ఈవెన్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూడా ఈవెన్ ఆ పార్టీలో ఉన్న 4 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి జలకిస్తూ కూడా టీడీపీకి ఓటేసిన పరిస్థితి. టీడీపీ అభ్యర్థి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచి ఒక సంచలనాన్ని అయితే క్రియేట్ చేసింది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత నిజంగానే జనంలో మార్పు వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి టీం గ్రహించారు. దెన్ గడప గడపకి వెళ్తే అప్పటి నుంచి గడప గడపకు లాంటి కార్యక్రమాలు, జగనన్నకి చెప్దాం లాంటి కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు వెంటబడ్డారు ప్రజలు. వాళ్ళకు ఓటేసిన వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళని తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్కడే వ్యతిరేకత వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. సో ఈ వ్యతిరేకతలోంచి ఒకవైపు చూసినట్లయితే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసి ఉన్నారు. లోకేష్ పాదయాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని నిర్బంధాలను పెట్టినా ఆయన అదే స్థాయిలో దాన్ని సక్సెస్ చేస్తూ క్యాడర్లో జోష్ నింపడంలో, జిల్లా టు జిల్లా వచ్చే కొంది పాదయాత్రని 100% సక్సెస్ చేయడంలో లోకేష్ కూడా సక్సెస్ అయి ఉన్నారు. ఇక ఈ ఒకవైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు క్యాడర్ కూడా ఫుల్ జోష్తో రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితుంది. ఒకవైపు సొంత పార్టీలోనే తనకు ఎదురు తిరుగుతున్న నేతలు, మరొక వైపు తల్లి చెల్లిని దూరం చేసుకుని వాళ్ళకి టార్గెట్ అవుతున్న పరిస్థితి ఇంకొక వైపు చూసినట్లయితే కూడా విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగ సంఘాల దాకా, ఉద్యోగుల దాకా, ఉపాధ్యాయుల దాకా, రోడ్డెక్కి అంగన్వాడీలు మొదలుకొని ఆశా వర్కర్ల దాకా ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతూ ఒక అనిశ్చితి వాతావరణం. వీటన్నిటి తోడు 3 రాజధానుల నిర్ణయంతో అమరావతి రైతులు ఆల్మోస్ట్ 365 రోజుల పాటు, సంవత్సరం అంతా కూడా స్టార్టింగ్ నుంచి మొత్తం 5 ఏళ్ల పాటు వాళ్ళు రోడ్డు మీద ఉండే ప్రయత్నం చేశారు. ఏదో ఒక నిరసన రూపంలో, ప్రొటెస్ట్ రూపంలో, ఒక నభూతో నభవిష్యత్ అన్న ఒక అద్భుతాన్ని అయితే క్రియేట్ చేయగలిగారు వాళ్ళు నిరసన రూపంలో. అలా ఎప్పుడూ కూడా ఈ ఏడుపులు, ఈ పెడబొబ్బలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి నిజంగానే నిద్ర లేకుండా చేశాయి. ఆయనకు నిద్ర పట్టిందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి వెండెట్టాని మానలేదు. సో ఇలాగైనట్లయితే టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుందన్న ఒక సర్వేలు కానీ, అంచనాలు కానీ ఆయనకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు తీసుకువెళ్ళి ఏదైతే కొల్లి రఘురామరెడ్డి లాంటి వాళ్ళని ముందు పెట్టి ఆ రోజున ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోని ఆయనతో ఒక 3 నెలల పాటు కేసు క్రియేట్ చేయించి మరి ఆయన మీద కేసు పెట్టి ఆయన తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేశారు. జగన్మోహన్ రెడ్డి అనుకుంది వేరు. చంద్రబాబు నాయుడిని లోపలేస్తే ఆ పార్టీ మొత్తం నిర్వీర్యం అవుతుంది, చేవజొచ్చిన పార్టీలాగా ఉండిపోతుంది అనుకున్నారు. కానీ వన్స్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన తర్వాత నిజంగా అటు లోకేష్ మొదలుకొని పార్టీ డిఫెన్స్లో పడిన మాట వాస్తవమే. కేవలం ఒక్కరోజే
దెన్ డే 2 నుంచి కూడా లోకేష్ లీగల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతూ ఢిల్లీకి పరిమితం అయితే అటు భువనేశ్వర్ ఎప్పుడు రాజకీయాల్లో వేలుపెట్టిన భువనేశ్వరి బ్రాహ్మణి కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇది ఒక పూర్తి స్థాయిలో ఎగసిపడింది ఒక ఉద్యమం, నిరసన ఉద్యమం అనేది. అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు చెప్పుకునేవాళ్ళు నేనేం చేశాను, నేనేం కట్టాను. అప్పటి నుంచి జనం చెప్పడం స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన గొప్పతనం ఏంటి అనేది. సో ఈ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. దాదాపు 52 రోజుల పాటు ఈ నిరసనలన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా దాన్ని చంద్రబాబు నాయుడు అరెస్టు ఏదైతే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిందని ఖండించిన పరిస్థితి అయితే లేదు. ఏ ఒక్క సజ్జల లాంటి వాళ్ళు ఏదైతే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్థిస్తూ మాట్లాడారు, ఏ కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడారు, కానీ ఏ రోజా లాంటి వాళ్ళు. బట్ మిగతా నేతలు ఎవ్వరూ కూడా, సీనియర్ నేతలు బొత్స వాళ్ళ దగ్గర నుంచి బాలినేని వరకు ఎవ్వరూ కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టు సమర్థనీయం అని చెప్పి ఎవరూ మాట్లాడలేదు. అంటే ఆ స్థాయిలో అది ఒక ఫేక్ కేసు అనేది అందరికీ అర్థమవుతున్న సిచ్యువేషన్ ఉంది. కేవలం చంద్రబాబు తాను జైల్లో ఉండొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పని నిజంగానే ఆయనకు భస్మాసుర హస్తంలా మారింది. అప్పుడే ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న బాలినేని లాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు, రేపు వాళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈవెన్ బొత్స లాంటి వాళ్ళు మాట్లాడారు, ఈవెన్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇలాంటి వెండెట్టా కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు ఎంతోమంది హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి వినలేదు. ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసినా, ఎన్ని చేసినా, ఎంత క్వాష్కి వెళ్ళినా, ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడిని 52 రోజుల పాటు జైల్లో పెట్టి వైఎస్ఆర్సీపీ అంటే ఒక సునకానందం అయితే పొందిందనుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ పరిణామాలతో నిజంగానే టీడీపీ శ్రేణుల్లో ఒక రోషం ఒక పౌరుషం తెర మీదకి వచ్చింది. మొత్తం దేశం మొత్తం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కోసం నిరసనలు తెలుపుతుంటే మనం ఎందుకు రోడ్డు మీదకి రాకూడదు అంటూ పోలీసుల ఆంక్షల్ని అధికారులను ఛేదించుకొని క్యాడర్ రోడ్డు మీదకి వచ్చింది. నిజంగా అక్కడి నుంచే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద అప్పటికే వ్యతిరేకత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో టీడీపీ వైపు ఓటింగ్ కానీ జనం కానీ ట్విల్ట్ అవడానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు అరెస్టే, అందులో సందేహం లేదు. సో అది ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి చెత్త సలహా అయితే చంద్రబాబుని అరెస్ట్ చేయమని చెత్త సలహా అయితే జగన్మోహన్ రెడ్డికి నేనైతే ఇవ్వనంటూ కూడా ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు అప్పట్లో. సో అలా జాతీయ స్థాయిలో చర్చ జరిగి బీజేపీ కూడా దీని వెనక బీజేపీ ఉందన్న ప్రచారంతో వాళ్ళు కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే లోకేష్ని పిలిచి అమిత్ షా దీన్ని ఖండించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మేము లేము దాని వెనుక, ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వాళ్ళు తెప్పించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది అనే అంచనాలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు లోకేష్ని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. దీన్ని ఖండించే ప్రయత్నం కూడా చేశారు బీజేపీ, మేము లేము అరెస్ట్ వెనుక అనేసి. సో ఈ ఒక్క పరిణామమే అటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేలా చేసింది. డే 2నే పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ అయి ములాఖత్ అయి బయటకు వచ్చి జనసేన టీడీపీతో కలిసి పొత్తులకు వెళ్తుందంటూ కూడా ఆయన ఏదైతే ఖరారు చేయడం జరిగింది. ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. టీడీపీ శ్రేణులను రోడ్డు మీద తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. శ్రేణులను పట్టుకొని లీడర్స్ అంతా బయటకు వచ్చి ధర్నాలు చేసి అరెస్టులు అయ్యి సానుభూతి తెచ్చుకున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే వస్తుంది. సో ఓవరాల్గా ఎక్కడికక్కడ నేతలు దీన్ని ఖండించలేక అటు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేక బయటికి రాలేని పరిస్థితి ఎన్నికల ప్రచారంలో ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తూ ఉంటాయి, కామన్ మెన్ కూడా ఎన్నో వీడియోస్ చూసాం మనం సోషల్ మీడియాలో. సో ఈ పరిణామాలన్నీ కర్ణుడి చావుకి 1000 కారణాలు అనే సామెత మనం వినే ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఏకైక అతిపెద్ద కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టే. సో దెన్ ఎలక్షన్లో ఆ రిజల్ట్, ఆ మ్యాండేట్ ఏందని కనిపించింది. ఏదైనా ఒక అభ్యర్థిని నిలబెడితే ఆలస్యం కూటమి తరపున ఆ స్థాయిలో మ్యాండేట్ ఇచ్చారు జనం. అది టీడీపీనా, జనసేన, బీజేపీ అనే వేరియేషన్స్ కూడా చూడలేదు. మొత్తం మనం చూసినట్లయితే ఒక వన్ సైడ్ మ్యాండేట్ అనమాట. అక్కడ కొత్త అభ్యర్థి, పాత అభ్యర్థి, వీళ్ళు మనకి ఏం చేశారు, గత 5 ఏళ్ళు ఎక్కడున్నారు, ఈ క్వశ్చన్ ఎక్కడ కూడా ఎవరూ వేయలేదు. జగన్ని ఇంట్లో కూర్చోబెట్టాలనుకున్నారు, కేవలం ఇంట్లోనే కూర్చోబెట్టారు. ఈ రోజున కనీసం 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. రాజ్యాంగబద్ధంగా 18 సీట్లు వస్తే ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయి ఉన్నారు. సో ఈరోజు ఆ హోదా కూడా రాని పరిస్థితి. ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన జనమే ఇవ్వండి కోర్టులు లేకపోతే అసెంబ్లీలో ఎక్కడి నుంచి తెచ్చిస్తాయనే మినిమం సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 1000 మందితో భద్రత ఇవ్వండి అంటూ కూడా బదులాడుకుంటూ ఉన్నారు కోర్టుల్ని. సో ఆ పరిణామాలు అలా పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంటాడుతున్న ఏకైక సమస్య అదే. ఒకవైపు తల్లి చెల్లి దూరం అయ్యారు, ఒకవైపు సునీత లాంటి వాళ్ళు టీడీపీతో అసోసియేట్ అవుతున్నారు. మరోవైపు చూసినట్లయితే తన కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి తరుముకొని వస్తున్నాయి. ఏ క్షణమైనా బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని కూడా మన రఘురామ్ కేసు వేసిన క్రమంలో మనకు అర్థమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఒకవైపు తన ఓటమి పాలైన నేతల సంగతి పక్కన పెడితే గెలిచిన నేతలు తనతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు తను కాకుండా. ఆ 10 మందిని కాపాడుకోవడం ఎలా అనేది ఒక పెద్ద టాస్క్. అటు రాజ్యసభలో బీజేపీ రాజ్యసభ సభ్యులకు
వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మొత్తానికి వల్లేస్తోంది. సో వీళ్ళని కాపాడుకోవడం ఎలా అనేది ఇంకో పెద్ద టాస్క్. ఇక్కడ స్టేట్లకు వచ్చినట్లయితే పెద్దల సభలో ఎమ్మెల్సీలు చాలామంది 38 మెంబర్స్ ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. వీళ్ళని కాపాడుకోవడం ఎలాగ, పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది ఒక పెద్ద టాస్క్ అనుకోవాలి. ఇవన్నిటితో జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతూ ఉంటే ఈరోజు అన్నిటికన్నా వీటన్నిటికీ రెప్లికా ఏంటంటే, వీటన్నిటికీ ఒక కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు. వన్ బై వన్ ఈరోజు కేసులు మొత్తాన్ని కూడా పలువురు నేతల మీద టీడీపీ ప్రభుత్వం బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టు కేసులు కూడా బయటికి తీయాలని చాలా సీరియస్గా టీడీపీ సర్కారు ఆలోచన చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులు పూర్వాపరాలు మొత్తం కూడా ఒక టీంతోని పరిశీలన అయితే జరుగుతూ వస్తుంది. సో అందుకే మనం చూస్తే మదనపల్లిలో పెద్దిరెడ్డి అనుచరులు అక్కడ ఫైల్స్ దగ్ధం చేసిన కేసు కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు పార్టీ ఆఫీసును తగలబెట్టిన కేసు కానీ గన్నవరంలో, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన ఇష్యూ కానీ, వీటిని కూడా టీడీపీ వదిలిపెట్టే ప్రయత్నం చేయటం లేదు. అలాంటప్పుడు కేవలం చంద్రబాబు మీద కేసు విషయంలో మాత్రం ఎలా వదిలిపెడుతుంది అనుకోవాలి. లోకేష్ ఎన్నోసార్లు మాట్లాడారు కూడా ఇదే అంశాన్ని. సో అధికారికంగానే ఈ కేసుని ఫిక్స్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి టీడీపీ చూస్తూ వస్తుంది. ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో లీగల్ టీం అయితే వర్క్ చేస్తుంది అనుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక తప్పు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఆయన వెంటాడుతుందంటే ఆశ్చర్యం లేదు. మరి ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మీద ఎంతవరకు ఉంటుందనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.